కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందంటూ సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బద్వేల్ పట్టణ కమిటీ సభ్యుడు ముడియం చిన్ని మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మళ్లీ మొండిచేయి చూపించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు నిధులు కేటాయించలేదని, విశాఖ రైల్వే జోన్, ఎస్ఐటి, ఐఐటి, ఐఐఎం, ట్రిబుల్ ఐటి, ఐఏఎస్ఈఆర్, గిరిజన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, దుగరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంటు, విశాఖ మెట్రో, ఎయిమ్స్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు, రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని, వాటికి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా విభజన చట్టంలో పొందుపట్టడం జరిగింది. కానీ కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు నిధులు కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్ట్ పార్టీగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలా, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, నిఖర జిల్లాలు కానీ బడ్జెట్ పైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాయలసీమ వెనుకబడితనం ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా ఈరోజు వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంపై ఈ రాష్ట్ర ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలా, ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని